సినీ నటుడు శరతబాబు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు ప్రస్తుతం మీకు చూపించబోతున్నాం. ఇక్కడ మనం ఉన్నది ఇక్కడ ఆమదాల పట్టణంలోని వెంకటేశ్వర కోవిలి ప్రాంగణంలో ఉన్నాం. ఈ కోవిలి ఎదురుగా ఉన్నటువంటి ఎడసేబాబు ఇది శరతబాబు వాళ్ళ నాన్న అమ్మగారు ఉన్నటువంటి ఒకప్పుడు ఇల్లు. ఈ ఇల్లు ఈ మధ్యనే మోడరైజ్ చేశారు. కాకపోతే ఆయన వాళ్ళ అమ్మా నాన్నలకి 14 మంది ఆడపిల్ల కలిపి సంతానం కాక అందులో చూస్తే మూడో సంతానం శరతబాబు. అటువంటి శరతబాబు ఈరోజు చిన్ననాడు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు. ఈ మధ్య అంటే ఒక 10 ఏళ్ళ క్రితం ఈ ఇంటిని ఎవరు ఇది కాకపోవడంతో వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. అప్పట్లో ఈ చిన్న ఇంట్లో ఈ 14 మంది సంతానంతో వాళ్ళు ఉంటుండారు. అయితే ఈ సంతానం అంతా కూడా ఎక్కువ కావడంతో వీళ్ళు పక్కన ఉన్నటువంటి శివాలయం అదేవిధంగా రామాలయంలో కూడాను తలదాచుకుంటేళ్ళు. ఈ ఇల్లు మోడరైజేషన్ చేయకముందు అయితే మాత్రం ఒక శిథిలావస్థ చేరుకున్న నేపథ్యంలోనే ఇంటిని వాళ్ళకి వేరే వాళ్ళకి విక్రయించడం జరిగింది. శరతబాబు చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగారు. వాళ్ళ నాన్నగారు ఒక టిఫిన్ కొట్టు నడుపుతుండే. ఆ టిఫిన్ కొట్టులో షిఫ్ట్ల వారీగా అన్నదమ్ములు అందరూ కూడా పనిచేస్తున్నా కూడాను ఆ పెద్ద ఆయన రమాబాబు ఎవరైతే ఉన్నారో ఆయన అదేవిధంగా ఉమాబాబు వీళ్ళిద్దరు కూడాను ఆ ఇంటి పెత్తనం చేస్తుండే. నాన్న కొడుకులకి దానికి సంబంధించిన వ్యవహార బాధ్యత అంతా ఒప్పచెప్పడంతో పెద్దన్నయ్య అయినటువంటి ఉమా దీక్షితులు మాత్రం లారీ ట్రాన్స్పోర్టేషన్ వ్యాపారం చేస్తుండే. ఈయనకి చిన్నప్పటి నుండి నాటక రంగం మీద ఉన్నటువంటి ఆసక్తి సినిమాల వైపు నడిపించి స్నేహితులు అదేవిధంగా ఆ పెద్దన్నయ్య అయినటువంటి ఉమాబాబు కూడాను ఆయన సినిమాకి వెళ్తామంటే ప్రతి నెల కూడా 300 రూపాయలు మనీ ఆర్డర్ కూడా చేస్తుండే. అలా సినిమా రంగంలో ఆయన సక్సెస్ కావడంతో ఈరోజు ఆ కుటుంబం మొత్తం కూడాను ఈ 14 మందిలో ఒక 9 మంది మగవాళ్ళు, మిగతా వాళ్ళు ఆడవాళ్ళు. ప్రస్తుతం ఏదైతే ఆ ఇంటిని కొనుక్కున్నటువంటి ఆయన ఈ మధ్య కాలంలో ఆ శరతబాబుకి సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇంటిని కొనుక్కొని ఇంట్లో ఆవాసం ఉంటున్న ఆయనకి ఏమన్నారు అనే విషయం ఆయనతో మాట్లాడారు. ఎవరు వచ్చారు ఈ మధ్యన దానికి సంబంధించి ఏమన్నారు వాళ్ళంతా? ఈ మధ్యన మేము ఈ హౌస్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంట్లో బాగు చేసుకున్నామండి. ఈ ఇంట్లో వాళ్ళు శరతబాబు గారి ఫ్యామిలీ అందరూ ఉండేవారు. కనీసం నాకు తెలిసి ఒక 25 మంది వరకు ఇక్కడ ఉండేవారు. వాళ్ళ వదిళ్ళు వాళ్ళ తాలూకా లేడీస్ అందరూ కూడా ఇక్కడ వెంకటరమణ గుడి దగ్గరికి వస్తుంటారు కార్యక్రమాలు జరుగుతునేటప్పుడు. మేము ఉండే ఇల్లు ఇది. మేము ఈ గడపలోనే పడుకుండే వాళ్ళం. మేము ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, చాలా సంవత్సరాలు ఉన్నాం. మాకు మళ్ళీ మేము వెళ్ళిపోయాం. మీరు కొనుక్కున్నారు, బాగుంది. మీరు ఇన్నాళ్ళకి ఇల్లు తెరిచి ఓపెన్ చేసుకుని ఉన్నారు, చాలా సంతోషం మాకు మళ్ళీ మీరు ఎప్పుడైనా ఈ ఇల్లు ఇచ్చేయాలనుకుంటే మాకు ఇచ్చేయండి, అంటే ఎంతకైనా మీరు అమ్మాలనుకుంటే అని కూడా వాళ్ళ వదిన గారి పిల్లలు కూడా నాకు అడగడం అయ్యింది. నేను అలాంటి ఆలోచన ఉంటే మాత్రం మీకే మొదటి ప్రాధాన్యత ఇస్తానమ్మా. నేను మీ చేతులతో మేము కొనుక్కున్నాం. అదే పొడుగు భోగి రాజేశ్వర అమ్మగారు మాకు ఇచ్చారు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవారు. రాజేశ్వర అమ్మగారు పెద్ద కొడుకు పెళ్ళి కూడా ఇక్కడే అయ్యింది. వీళ్ళకి బాగా పూర్వం నుంచి ఉన్నారు. ఇలాంటి సినీ నటుడు అంత పెద్ద వ్యక్తి ఇంట్లో ఉన్న వ్యక్తి నేను ఈ ఇంట్లోకి రావడం అనేది నా అదృష్టం. మేము అదే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడైనా శరతబాబు గారు వస్తే ఇటువైపు వచ్చే పరిస్థితి ఉండేది గుడికి వచ్చినప్పుడు? వచ్చేవారండి. అయితే అప్పటికి ఇల్లు శిథిలావస్థగా ఉండేది. ఇది నేను రీమాడల్ చేసుకున్న తర్వాత ఆయన ఇంక రాలేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారండి. వచ్చి చూసి ఇంట్లో కూర్చొని బాగుంది, బాగా రీమాడల్ చేసుకున్నారు బాబు, బాగుంది అనేసి సరదా పడి వెళ్ళారు. వాళ్ళు పెద్ద చెప్పారు. చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి పుట్టిపెరిగి ఇంత స్థాయికి వెళ్ళారు. కానీ ఇప్పటికి కూడాను వారి ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా ఆమదాలవలసి వచ్చినా, గుడికి దర్శనంకి వచ్చినా ఇంటికి వస్తుంటారు. ఇంటిని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఈరోజు ఎవరైతే కొనుక్కుని ఆవాసం ఉంటున్నారో ఆయన్ని కూడాను వారు ఒక రకంగా చెప్పాలంటే బ్లెస్సింగ్ ఇచ్చారు. ఎప్పుడైనా కూడా అమ్మాయి పరిస్థితి ఉంటే తమకే అమ్మాలని చెప్పేసి అప్పట్లో స్థాయి లేకపోయినా ఈరోజు స్థాయి కలిగింది. ఆ కలిగిన నేపథ్యంలో మళ్ళీ అలనాటి జ్ఞాపకాలను మేము పిల్లలు చూపించేందుకు ఇల్లు మాకు ఇవ్వాలని కూడా వాళ్ళు అడిగారు. అటువంటి పరిస్థితి వస్తే తప్పనిసరిగా మీకే మేము ముందు ప్రాధాన్యత ఇస్తామని కూడా ఇంటి యజమాని స్పష్టం చేస్తున్నారు. శరతబాబు నడయాడి ఉన్నటువంటి ఈ ఇంటిలో మొత్తం 14 మంది పిల్లలు. ఈ పిల్లలందరూ కూడా ఈరోజు వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు. శ్రీకాకుళంలో పెద్ద ఆయన, 2 ఆయన
ప్రస్తుతం అయితే మాత్రం ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. శరత్బాబు మాత్రం ఆరోగ్య పరిస్థితి బాగోలేని నేపథ్యంలో వీళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రస్తుతం ఆమదాల వలసలో ఉన్నటువంటి శరత్బాబు చిన్ననాటి నడియాడినటువంటి ఇల్లు. ఇంటికి సంబంధించిన యజమాని ఆ ఇంటిని కొనుక్కున్నానని చెప్తున్నట్టు ఆనందం మాత్రం ఆయనకి అవధులు లేకుండా పోతే, అటువంటి మహానటుడి సంబంధించి ఇల్లు నేను కొనుక్కొని నా పిల్లలతో ఇక్కడ ఉన్నానంటే నా పూర్వజన్మ సుకృతంగా ఆయన భావిస్తున్నారు. అటువంటి శరత్బాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే విషయం తెలిసి ఒక యజమానికి ఆయన కూడా బాధపడే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఆమదాలో సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా శరత్బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిన చాలామంది ఆవేదన చెందుతున్నారు. ఆయనకి భగవంతుడు పరిధులు లేకుండా పోతే, అటువంటి మహానటుడి సంబంధించి ఇల్లు నేను కొనుక్కొని నా పిల్లలతో ఇక్కడ ఉన్నానంటే నా పూర్వజన్మ సుకృతంగా ఆయన భావిస్తున్నారు. అటువంటి శరత్బాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే విషయం తెలిసి ఒక యజమానికి ఆయన కూడా బాధపడే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఆమదాలో సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా శరత్బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిన చాలామంది ఆవేదన చెందుతున్నారు. ఆయనకి భగవంతుడు మరింత ఆయుష్ కలిగించాలి. ఆయన త్వరగా ఉన్నది ఇక్కడ ఆమదాల పట్టణంలోని వెంకటేశ్వర కోవిలి ప్రాంగణంలో ఉన్నాం. ఈ కోవిలి ఎదురుగా ఉన్నటువంటి ఎడసేబాబు ఇది శరత్బాబు వాళ్ళ నాన్న అమ్మగారు ఉన్నటువంటి ఒకప్పుడు ఇల్లు. ఈ ఇల్లు ఈ మధ్యనే మోడరైజ్ చేశారు. కాకపోతే ఆయన వాళ్ళ అమ్మా నాన్నలకి 14 మంది ఆడపిల్ల కలిపి సంతానం కాక అందులో చూస్తే మూడో సంతానం శరత్బాబు. అటువంటి శరత్బాబు ఈరోజు చిన్ననాడు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు. ఈ మధ్య అంటే ఒక 10 ఏళ్ళ క్రితం ఈ ఇంటిని ఎవరు ఇది కాకపోవడంతో వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. అప్పట్లో ఈ చిన్న ఇంట్లో ఈ 14 మంది సంతానంతో వాళ్ళు ఉంటుండారు. అయితే ఈ సంతానం అంతా కూడా ఎక్కువ కావడంతో వీళ్ళు పక్కన ఉన్నటువంటి శివాలయం అదేవిధంగా రామాలయంలో కూడాను తలదాచుకుంటేళ్ళు. ఈ ఇల్లు మోడరైజేషన్ చేయకముందు అయితే మాత్రం ఒక శిథిలావస్థ చేరుకున్న నేపథ్యంలోనే ఈ ఇంటిని వేరే వాళ్ళకి విక్రయించడం జరిగింది. శరత్బాబు చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగారు. వాళ్ళ నాన్నగారు ఒక టిఫిన్ కొట్టు నడుపుతుండే. ఆ టిఫిన్ కొట్టులో షిఫ్ట్ల వారీగా అన్నదమ్ములు అందరూ కూడా పనిచేస్తున్నా కూడాను ఆ పెద్ద ఆయన లేకుండా పోతే, అటువంటి మహానటుడి సంబంధించి ఇల్లు నేను కొనుక్కొని నా పిల్లలతో ఇక్కడ ఉన్నానంటే నా పూర్వజన్మ సుకృతంగా ఆయన భావిస్తున్నారు. అటువంటి శరత్బాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే విషయం తెలిసి ఒక యజమానికి ఆయన కూడా బాధపడే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఆమదాలో సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా శరత్బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిన చాలామంది ఆవేదన చెందుతున్నారు. ఆయనకి భగవంతుడు మరింత ఆయుష్ కలిగించాలి.